తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 76 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి డ్రోన్ ద్వారా పూల వర్షం కురిపించారు. తార్నాకలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కుకట్పల్లిలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా సిబిఎన్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం ఎన్టీఆర్ భవన్లో 76 కేజీల భారీ కేక్ను కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మద్రిలో సిబిఎన్ జన్మదిన వేడుకలు నిర్వహించి స్థానిక 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. తమ అధినేత నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుణ్ణి కోరుతున్నట్లు పార్టీ శ్రేణులు, అభిమానులు తెలిపారు. ప్రాంతీయ పార్టీ అయినా కానీ జాతీయ రాజకీయాలను ఎటువంటి విధానంలో పోవాలి, మంచి విధానంలో పోయే విధంగా చేసేటటువంటి సత్తా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకి ఉందని మనవి చేస్తూ, మరి రాష్ట్రపతినైనా లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులను నియమించేటప్పుడు కీలక పాత్ర పోషించేటటువంటి జ్ఞానవంతుడు, మరి రాజకీయ చతురుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన నిండు నూరేళ్లు బతకాలని మేమందరం కూడా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా, విజనరీ లీడర్గా ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎంతటి మహోన్నతమైనటువంటి మహానాయకునికి యావత్ తెలంగాణ ప్రజల తరపున నిండు నూరేళ్లు పైన 10 ఏళ్లు ఆయన దేదీప్యమానంగా ఉండాలి, జనం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.